హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనకి బేస్ కేక్ ఉండిద్ది కదండి, సాఫ్ట్ స్పాంజ్ కేక్. అది ఎలా తయారు చేసేయాలో చూసేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. కేక్ చేయడం ఎంత ఈజీగా అనిపిస్తుంది, అలానే టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలానే చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా కుదురుతుంది. ఎవరికైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అంత బాగుంటుంది, అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది కేక్ చేయడం. చిన్నపిల్లలు కూడా చేసేయడానికి అంత ఈజీగా పర్ఫెక్ట్గా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే, ముందుగా స్టవ్ వెలిగించి ప్రీహీట్ కోసం బాండీ పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సారీ అండి, వీడియో అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చేసింది. అడ్డంగా తీద్దామనే పాటికి స్ట్రైట్ అయిపోయింది. కొన్ని క్లిప్స్ వరకు ఇలానే వస్తుంది. సారీ, అడ్జస్ట్ చేసుకోండి. అలా ప్రీహీట్ చేసుకోవడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 గుడ్లని పగలగొట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, పెద్ద మిక్సీ జార్ అయితే సరిపోతుంది. బీటర్ ఉన్న బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు. నా దగ్గర బీటర్ లేదు కాబట్టి మిక్సీ జార్లో వేస్తున్నాను. 2 గుడ్లు కొట్టుకున్న తర్వాత 3/4 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. అందులోనే 1/2 కప్పు ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోవాలండి. శనగ నూనె అలాంటివి వేసుకోకూడదు. ఫ్రీడమ్ ఆయిల్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. బీటర్తో మెత్తగా బాగా ఫోమీగా నురగగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకొని, తర్వాత అందులోనే 1 కప్పు దాకా మైదా అయినా గోధుమ పిండి అయినా మీ ఇష్టం అండి వేసుకోవాలి. నేను ఇక్కడ మైదా వేసుకున్నాను. మైదా వేసుకున్న తర్వాత అందులోనే మనకి ఒక 1/2 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసుకున్నాక మళ్ళీ ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా బాగా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి కేక్ మోల్డ్ ఉండిద్ది కదా, కేక్ మోల్డ్కి ఆయిల్ రాసుకొని పిండి వేసుకొని డస్టింగ్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి ట్యాప్ చేసి ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఒక చిన్న మూత పెట్టుకొని దాంట్లో మనం మౌల్డ్లో వేసుకున్న కేక్ ట్రేని పెట్టుకోవాలి. పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట పాటు బేక్ చేసుకోవాలి. అలా బేక్ చేసుకున్న దాంట్లోకి టూత్పిక్ పెట్టి గుచ్చితే ఏమీ అంటుకోకపోతే మనకి కేక్ ఉడికిపోయినట్టే. కొంచెం సేపు పక్కన పెట్టేసి కేక్ మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను కదండి, అలా సైడ్ని చాక్తో కానీ స్పూన్తో కానీ కట్ చేసుకోవాలి. అలా ఫస్ట్ కట్ చేసుకుంటే మనకి పేపర్ ప్లేట్లో డిమోల్డ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లేట్లో డిమోల్డ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇంటి మొత్తం తింటే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సాఫ్టీ అయిన వెనిలా స్పాంజ్ కేక్ అయితే రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.